ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనము ఆర్పిఎఫ్ కి సంబంధించినటువంటి కానిస్టేబుల్ మరియు ఎస్ఐ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలి, వాటికి ఎలా అప్లై చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. మన రీసెంట్గా ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనేది మనకు ఆర్పిఎఫ్ కి సంబంధించినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కదా. ఎస్ఐకి ఏమో డిగ్రీ ఉండాలి, ఎలిజిబిలిటీ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ. కానిస్టేబుల్కి ఏమో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయితే చాలు. మనం ఈ రెండింటికి ఏ విధంగా ఆర్పిఎఫ్ యొక్క ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలో ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే వాళ్ళకి షేర్ చేసేయండి. మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా మీరు మీ గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేసి మనకి ఇక్కడ సర్చ్ బార్లో ఏం చేయాలంటే మనము ఆర్ఆర్బి సికింద్రాబాద్ అని టైప్ చేయాలి. చూడండి, ఇక్కడ ఆర్ఆర్బి సికింద్రాబాద్ అని టైప్ చేయాలి ఈ విధంగా. తర్వాత సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత మనం ఫస్ట్ లింక్ వచ్చిందా చూడండి, ఆర్ఆర్బి సికింద్రాబాద్ అని. దానిపైన క్లిక్ చేసేయండి. మనకి అఫీషియల్ వెబ్సైట్లో లేటెస్ట్ అప్డేట్స్ ఇవన్నీ జరుగుతుంటాయి అనమాట. ఇక్కడ చూసినట్లయితే మనం అప్లై చేసుకోవాలంటే మనం ముందుగా మనకు ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏ విధమైనటువంటి డాక్యుమెంట్స్ ఉండాలో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మనకి ఇక్కడ ఆధార్ కార్డు ప్లస్ ఫోన్ నెంబర్, వర్కింగ్ ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి, ఫోటో, సిగ్నేచర్. ఫోటో అనేది మనకు వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటోను మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఆ ఫోటోనే ఉండాలి. ఇంకా మనకు 10th అయితే 10th క్లాస్ మెమోకి సంబంధించిన డీటెయిల్స్, ఇంటర్ అయితే డిగ్రీ అయితే డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ ఉండాలన్నమాట. మనం ఎస్ఐకి అప్లై చేస్తే డిగ్రీ మెమో కాబట్టి డిగ్రీ క్వాలిఫికేషన్, 10th కానిస్టేబుల్ అప్లై చేస్తే 10th కాబట్టి 10th మెమో ఉండాలి. ఇంకొక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అంటే ఓబీసీ ఉంటారు కదా, ఓబీసీ ఉన్న వాళ్ళకు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉంటారో ఓబీసీలా వాళ్ళకు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. వాళ్ళు ఉన్న వాళ్ళైతే ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయొచ్చు. లేని వాళ్ళైతే మనము మీ దగ్గరలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ అక్కడ తహసీల్దార్ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు సర్టిఫికేట్ని. ఇంకోటి ఏంటంటే మనము ఆ సర్టిఫికేట్ని సమర్పిస్తేనేమో మనము ఓబీసీ క్యాండిడేట్ లోపల నాన్ క్రిమినల్ కేటగిరీలో మనము ఉంటామన్నమాట. లేదా ఆ సర్టిఫికేట్ని మనము సబ్మిట్ చేయలేదనుకో అన్రిజర్వ్ క్యాండిడేట్, ఓపెన్ కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తులుగా మనం కన్సిడర్ చేస్తారు ఎవరిని, ఓబీసీ వాళ్ళని. ఆ సర్టిఫికేట్ని మీరు సంపాదించుకొని అప్లికేషన్ చేసుకోవడం చాలా మంచిది. మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఆధార్ కార్డు, ఫోటో, సిగ్నేచర్. ఫోటో అనేది వైట్ బ్యాక్గ్రౌండ్, ఓకే. వర్కింగ్ ఫోన్ నెంబర్, వర్కింగ్ మెయిల్ ఐడి, ఇంకా మీ అడ్రస్, అదనుకున్న డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే అప్రెంటిస్ అవన్నీ చేసి ఉంటాయి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో. మీరు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో అప్రెంటిస్ కూడా చేసినట్లుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. అవన్నీ అడుగుతుంది. ఇప్పుడు ఏ విధంగా అప్లై చేసుకోవాలో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, అది అఫీషియల్ వెబ్సైట్ కదా. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో నోటీస్ అని ఉందా, నోటీస్ పైన క్లిక్ చేయండి. నోటీస్ పైన క్లిక్ చేయగానే మనకు సైట్ ఓపెన్ అవుతుంది కదా. సైట్ ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ ఉన్నాయి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాయి కదా, లేటెస్ట్ నోటీస్ ఉంటాయి అనమాట. వాటి లోపల మనం చూడండి, మనం అప్లై చేసుకోవాల్సింది ఇప్పుడు మనము అప్లికేషన్ లింక్ ఆన్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ కానిస్టేబుల్. ఈ లింక్స్ రెండు మనం ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే లింక్ హియర్ ఉందా, లింక్ హియర్ ఫర్ క్లిక్ అని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ డైరెక్ట్ మీకు ఈ వెబ్సైట్లోకి తీసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా కూడా మీరు డైరెక్ట్ వచ్చేసేయచ్చు, ఏం ప్రాబ్లం కాదు. మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మన ఛానల్లో ఆల్రెడీ మనకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ వీడియోలు మనం చేశాము. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్, నోటిఫికేషన్కి సంబంధించిన వీడియోలు ఆల్రెడీ చేశాం కాబట్టి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి కూడా మీరు చూడొచ్చు డేట్స్, ఏమైనా ఇంపార్టెంట్ డేట్స్ తెలుసుకోవాలనుకుంటే. ఇక్కడ చూడండి, ముందుగా మనము ఇక్కడ చూడండి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ అప్లై ఉందా, క్రియేట్ అకౌంట్, ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్. అంటే మీరు ఆల్రెడీ అప్లై చేసుకున్నప్పుడు అకౌంట్ ఉంటేనేమో మీరు ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ పైన క్లిక్ చేయాలి. మనం కొత్తగా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి క్రియేట్ అన్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఒక నోటీస్ అనమాట, క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్ అన్ అకౌంట్ CNE 01/2024కి అండ్ CNE టెక్నీషియన్, ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యూ ఆర్ నాట్ రిక్వైర్డ్ రిజిస్ట్రేషన్ అగైన్. అంటే ఎవరైనా ఇంతకుముందు ఆల్రెడీ రిజిస్టర్ అయితే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఏం అవసరం లేదని చెప్తుంది నోటు. కొంచెం మనకు ఆల్రెడీ చేయలేం కాబట్టి మనం చేసుకోవాలి. ఇంకో ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే ఆర్పిఎఫ్ నోటిఫికేషన్కి ఇండియన్స్ మాత్రమే ఎలిజిబుల్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ కూడా నాట్ ఎలిజిబుల్ అనమాట. చూడండి, ఇక్కడ ఉంది ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ PWBD అండ్ నాన్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ నాట్ అవైలబుల్ అనమాట. నాట్ ఎలిజిబుల్ టు అప్లై. వీటికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదనమాట. ఈ నోటు ఓకే చేసేయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఉందా, ఇక్కడ ఏముంది, మీరు కంట్రీ ఆఫ్ నేషన్ అంటే మీ కంట్రీ ఏదైనా, మనం ఇండియన్ కాబట్టి ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ SSC ఫుల్ నేమ్ అనమాట. మీరు అన్ని ఏదైనా సరే
యాజ్ పర్ ఎస్ఎస్సి మీ ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ నేము, ఇవన్నీ యాజ్ పర్ ఎస్ఎస్సిని ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ ఎస్ఎస్సిలో ఏ విధంగా అయితే ఉందో మీ నేమ్ ఆ విధంగా ఎంటర్ చేసేయండి. మళ్ళీ రీటైప్ ఫుల్ నేమ్ అనమాట. అంటే మీరు ఫస్ట్ బాక్స్లో ఏవైతే ఎంటర్ చేశారో ఎస్ఎస్సిలో ఏ విధంగా ఉందో మీ పేరు, సెకండ్ బాక్స్లో కూడా సేమ్ ఆ విధంగా ఎంటర్ చేసేయండి. హ్యావ్ యూ చేంజ్ యువర్ నేమ్ అంటే మీరు ఏమైనా చేంజ్ చేసుకుంటుంటారా, ఎస్ అయితే ఎస్ పెట్టేసేయండి. కింద మళ్ళీ ఆ చేంజ్ చేసుకున్న నేమ్ ఏందో అది ఎంటర్ చేయమంటుంది. మనం ఏం లేదు కాబట్టి నో పెట్టేసేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఎంటర్ చేసేయండి. అది ఎగ్జాంపుల్కి చూపిస్తున్నా. ఇట్లా సేమ్ ఇక్కడ కూడా సేమ్. ఈ విధంగా ఎంటర్ చేసేయండి. మీకు మీది డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఎంటర్ చేసేయండి. నేను జస్ట్ నార్మల్గా చూపిస్తాను. ఇక్కడ మీ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఇక్కడ కూడా సేమ్ రీసెలెక్ట్ ఎంటర్ అంటే మనం ఎంటర్ చేసిన ప్రతిదీ మళ్ళీ సెకండ్ టైం కూడా ఎంటర్ చేయాలి. ఇక్కడ ఫాదర్ నేమ్ సేమ్ ఫాదర్ నేమ్ మళ్ళీ కూడా ఎంటర్ చేయాలి. ఇక్కడ సేమ్ మీ ఎస్ఎస్సి మిమ్మల్ని ఏ విధంగా ఉందో అక్కడ మదర్ నేమ్ ఎంటర్ చేసేయండి. రీటైప్ మదర్స్ నేమ్ సేమ్ మదర్ నేమ్. ఇక్కడ మీరు చూడండి ప్లీజ్ ఎంటర్ యువర్ ఆధార్ నంబర్ అనమాట. ఇక్కడ ఇంకొక నోట్ పడుతుంది అనమాట. ఏంటంటే మనకి ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు మీ డీటెయిల్స్ ఆధార్ పైన లేకపోతే ఆధార్ పైన 10th క్లాస్ మెమో పైన సేమ్ ఉన్నాయా లేదా అని అడుగుతుంది. మీరు సేమ్ ఉంటే సేమ్ అనేది పెట్టేసేయండి. లేకపోతే మళ్ళీ ఆధార్లో ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఎంటర్ చేయమంటుంది. మనం ఇప్పుడు చూద్దాం. తర్వాత ఇక్కడ మెయిల్ ఐడి చేసేయండి. మెయిల్ ఐడి చేసి జనరేట్ ఈమెయిల్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మనకి ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి జనరేట్ మొబైల్ ఓటీపీ అని క్లిక్ చేస్తే మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ని కూడా మనం క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ నంబర్స్, ఈ విధంగా మనం పాస్వర్డ్ని ఎంటర్ చేసుకోవాలి. సేమ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ పైన క్లిక్ చేస్తే మనకు పాపప్ చూపిస్తుంది. మనం ఏ విధంగా మీ డీటెయిల్స్ చూపిస్తుంది. సేవ్ ఉంటే మీకు అన్ని కరెక్ట్ ఉంటే సేవ్ చేసేయండి. లేకపోతే మళ్ళీ ఎడిట్ చేసుకొని మళ్ళీ సేవ్ చేసేయండి. నేను ఇప్పుడు ఏ విధంగా ఎంటర్ చేయాలో నేను చూపిస్తాను. ఇవన్నీ నేను బ్లర్ చేస్తాను ఎందుకంటే ఇవన్నీ అఫీషియల్గా చూపించదు కాబట్టి డీటెయిల్స్ అన్ని పర్సనల్ డీటెయిల్స్ మీరు కూడా సేమ్ ఈ విధంగానే ఎంటర్ చేయండి. నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పినా కదా ఆ విధంగానే ఎంటర్ చేసేయండి. చూడండి ఇక్కడ అడుగుతా అనమాట మీ డీటెయిల్స్ యాజ్ పర్ మ్యాట్రికులేషన్, డీటెయిల్స్ యాజ్ పర్ ఆధార్. ఈ పైన ఈ టిక్ మార్క్ క్లిక్ చేస్తే యాజ్ పర్ ఆధార్ ఉన్నాయా లేదా అని అడుగుతుంది. ఉంటే ఉన్నాయని పెట్టేయండి, లేదని పెట్టేసేయండి. లేదని ఈ టిక్ మార్క్ క్లిక్ చేయకుండా మీరు మళ్ళీ ఆధార్లో ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఎంటర్ చేసేయాలన్నమాట. ఇక్కడ చూడండి మీ మెయిల్ అడ్రస్ ఎంటర్ చేసేయండి. మెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి ఇక్కడ మీ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అండ్ నంబర్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి ప్రివ్యూ అండ్ క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. ప్రివ్యూ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డీటెయిల్స్ మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ వస్తాయి. అవి సరిగ్గా ఉన్నాయో లేవో, కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకొని ఈ హ్యావ్ రీచెక్డ్ అబౌవ్ ద డీటెయిల్స్ అండ్ ఫౌండ్ కరెక్ట్ అన్నప్పుడు మనం టిక్ మార్క్ చేసేసి ఇక్కడ క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. ఏమైనా మీకు మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నమాట. డీటెయిల్స్ ఫిల్డ్ ఆన్ ఏ క్రియేట్ అకౌంట్ ఫ్రమ్ ఇంక్లూడింగ్ ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ కెనాట్ బి మాడిఫైడ్ ఎట్ స్టేజ్. రిక్రూట్మెంట్ ప్రాసెస్ వన్స్ ఎట్ అకౌంట్ ఈజ్ క్రియేటెడ్ డూ యూ వాంట్ టు ప్రొసీడ్. ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత మనం చేంజ్ చేయడానికి కాదు, ఫోన్ నెంబర్ మెయిల్ కూడా క్రియేట్ అయిపోతాయి అని చెప్తున్నారు. ప్రొసీడ్ చేసేయండి. ప్రొసీడ్ చేయగానే మనకి ఇప్పుడు ఇంతకు మనం ఎంచుకున్నాం కదా ఫోన్ నెంబర్, మెయిల్ అడ్రస్ లేకపోతే పాస్వర్డ్ ద్వారా లాగిన్ కావాలన్నమాట. మనం ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండు ఇచ్చి మనం ఓటీపీ ఫోన్ నెంబర్ అండ్ మెయిల్ అడ్రస్ ఇచ్చి మనం సైన్ ఇన్ అయ్యాం కదా. ఆ ఫోన్ నెంబర్ లేదా మెయిల్ అడ్రస్ ఇచ్చి ఎంటర్ చేయండి. ఇంతకుముందు మనం ఫోన్ నెంబర్ అండ్ మెయిల్ అడ్రస్ ఇచ్చి మనం ఓటీపీ ఎంటర్ చేసి సైన్ అప్ చేసుకున్నాం కదా, పాస్వర్డ్ కూడా ఇచ్చాం కదా. ఆ పాస్వర్డ్ ఆయన మొబైల్ నెంబర్ ఆ ఈమెయిల్ అడ్రస్ రెండింటిని ఏదో ఒకటి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ కొట్టేసేయండి. లాగిన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వస్తున్నాడు కొన్ని నోట్స్ ఇచ్చారనమాట. మీడియా ఆఫ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ సిబిటి విల్ బి అవైలబుల్ 13 రీజియనల్ ఇండియన్ లాంగ్వేజెస్ అనమాట. అవి అస్సాం, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపూర్, మరాఠీ, ఒడియా, పంజాబ్ తమిళ్, తెలుగు అండ్ ఉర్దూ బిసైడ్ హిందీ అండ్ ఇంగ్లీష్. ఈ లాంగ్వేజ్లు అన్నింటిలో మనకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే మనకు 2 కరెంట్ నోటిఫికేషన్ చూపిస్తాయి అనమాట. ఒకటి ఎస్ఐది చూడండి, సబ్ ఇన్స్పెక్టర్, అండ్ ఇక్కడ మనకు ఇది కానిస్టేబుల్ అనమాట. మనం ఎస్ఐది కూడా అప్లై చేసుకోవచ్చు, కానిస్టేబుల్ కూడా అప్లై చేసుకోవచ్చు. నేను కానిస్టేబుల్ ఫస్ట్ చూపిస్తాను. ఈ టిక్ మార్క్ మీరు ఇంతకుముందు ఆర్ఆర్బీ నుంచి డిబార్ అయి ఉంటే మీకు అప్లై చేయడానికి అవకాశం ఉండదు. మీరు ఇంతకుముందు ఆర్ఆర్బీలో డిబార్ కానప్పుడే మాత్రమే అప్లై చేసుకోవడానికి వస్తుంది. ఈ టిక్ మార్క్ చేసి మనం నెక్స్ట్ పైన క్లిక్ చేయండి.
ఐఎమ్ నాట్ కరెంట్లీ డిబార్డ్ బై ఎనీ ఆర్ఆర్బీ ఆర్ ఆర్సీ. అంటే మీరు ఎప్పుడు ఆర్ఆర్బీ నుంచి ఆర్ఆర్బీ ఆర్ ఆర్ఆర్సీ నుంచి డిబార్ కాలేము జాబ్ నుంచి. కాబట్టి వాళ్ళు మాత్రం ఎవరైనా డిబార్ అంటే వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉండదు. ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. అంటే ఆల్రెడీ మనకి ఇంతకుముందు సేవ్ అంటే అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మనకి కొన్ని డీటెయిల్స్ ఇస్తాం కదా, బేసిక్ డీటెయిల్స్. అవి కొన్ని డిఫాల్ట్గా వస్తాయి అనమాట. మన నేమ్ డిఫాల్ట్ వస్తుంది, మన డేట్ ఆఫ్ బర్త్ అండ్ మన ఫాదర్ మదర్ మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ఇవన్నీ డిఫాల్ట్ వస్తాయి. తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మ్యారేజ్ స్టేటస్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రీజియన్ హిందూ ముస్లిం క్రిస్టియన్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. మీరు మీ మదర్ టంగ్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎగ్జామ్ ఏ సెంటర్ ఏ లాంగ్వేజ్ రాయాలనుకుంటున్నా ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. మీ ఐడెంటిఫై మార్క్స్ ఎస్ఎస్సి ఉంటాయి కదా, అవి ఎంటర్ చేసేయండి ఫస్ట్ సెకండ్. తర్వాత ఇక్కడ చూసినట్లయితే మీరు ఏ క్యాస్ట్ అంటే మీరు ఏ కేటగిరీ, కమ్యూనిటీ డీటెయిల్స్ అడుగుతాను అనమాట. అది కమ్యూనిటీ డీటెయిల్స్లో మీ కేటగిరీ ఏది, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్, అన్రిజర్వ్ అన్రిజర్వ్ క్యాండిడేట్ అనమాట. ఓపెన్ కేటగిరీ. నేను ఓబీసీకి సంబంధించినటువంటి అప్లికేషన్ చేస్తాను కాబట్టి ఓబీసీ మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఓబీసీ వాళ్ళకు నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అడుగుతుంది అనమాట. ఉంటే మీరు ఎస్ అని పెట్టేయండి, లేదంటే ఓకే నో అని పెట్టేసేయండి. ఇక్కడ లేదు కాబట్టి నో అని పెడుతున్నా, ఉంటే ఎస్ అని పెట్టేసేయండి. మీ స్టేట్, మీ డిస్టిక్ అండ్ మీ అడ్రస్ హౌస్ నెంబర్తో సహా అడ్రస్ ఎంటర్ చేసేయండి. తర్వాత మనకు వచ్చేసరికి విలేజ్ అండ్ పిన్ కోడ్. ఇక్కడ మీరు ప్రజెంట్ అండ్ పర్మనెంట్ సేమ్ అడ్రస్ అయితే ఇక్కడ టిక్ మార్క్ చేసేయండి, సేమ్ వచ్చేస్తుంది. నేను ఇవన్నీ ఎంటర్ చేస్తాను. నేను డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తాను, మీరు కూడా ఫిల్ చేసేయండి. మీ మోల్స్ ఇక్కడ ఎంటర్ చేసేయండి, మీ మోల్ ఏదైతే ఎంటర్ చేసేయండి. మీకు ఒకటి ఉంటే ఒకటి ఎంటర్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ దాంట్లో నీళ్ళు అని పెట్టేసేయండి, లేకపోతే నా అని పెట్టేయండి, ఎన్ఈ అని టైప్ చేసేయండి. తర్వాత ఇక్కడ మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సేవ్ పైన క్లిక్ చేయండి, ఎందుకంటే మనకు సేవ్ చేస్తే మనకి ఏమైనా నెట్వర్క్ ఇష్యూస్ అండ్ సర్వర్ ఇష్యూస్ ఉన్నా కూడా మనం మళ్ళీ ఎంటర్ చేయాల్సిన అవసరం రాదు, సేవ్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతాం అనమాట. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్, అయితే ఎస్, నో అయితే నో. మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితేనే ఎస్ పెట్టండి, లేకపోతే నో అని పెట్టేసేయండి. మీరు ఇక్కడ చూడండి, ఇంకోటి ఆర్ యూ పర్సనల్లీ బెంచ్ అంటే డిసబిలిటీ మీకు ఏమైనా ఉంటే ఎస్ అయితే ఎస్ పెట్టండి, లేకుంటే నో అని పెట్టేసేయండి. మీకు ఎస్ ఉంటే డిసబిలిటీ ఉంటే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టేసేయండి. మీరు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయితే, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయితేనేమో ఈబీసీ అయితే ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టేసేయండి. ఇంకోటి ఆర్ యూ ఎంప్లాయ్ ఇండియన్ రైల్వేస్, మీరు ఇండియన్ రైల్వేలో ఎంప్లాయ్ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టేసేయండి. ఇక్కడ మీరు సేమ్ నేమ్ ఆఫ్ ది కరెంట్ డిపార్ట్మెంట్ ఆర్ ఆర్గనైజేషన్, అంటే మీరు ఏదైనా ఎంప్లాయ్మెంట్గా పనిచేస్తున్నారా, మీకు ఏదైనా జాబ్ ఉందా అని అడుగుతుంది. మనకు ఏం జాబ్ లేదు కాబట్టి నాట్ అప్లికేబుల్. ఎవరైనా జాబ్ ఉంటే స్టేట్ ఆర్ సెంట్రల్ పియూఎస్ ఏ జాబ్ ఉంటే ఆ జాబ్ని సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే నాట్ అప్లికేబుల్ అని, మీకు ఎలాంటి జాబ్ లేకపోతే నాట్ అప్లికేబుల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏదైనా రైల్వేస్ లోపల అప్రెంటిస్ చేశారా అని అడుగుతుంది. చేస్తే దానికి సంబంధించినటువంటి ట్రేడ్ ఏది అండ్ ఫ్రమ్ జాయినింగ్ ట్రైనింగ్ డేట్ అండ్ ట్రైనింగ్ టు డేట్, అంటే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు చేశారు, ఎన్ని సర్టిఫికేట్ నెంబరు సర్టిఫికేట్ డేట్ కూడా ఎంటర్ చేయమంటుంది. చేయలేదు కాబట్టి నేను నో అని పెట్టేస్తున్నాను. మీరు చేసేసాను బట్టి అడ్రస్ ఎంటర్ చేయండి. మీకు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా అడుగుతాను అనమాట. బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్సి కోడ్, ఇవన్నీ ఎంటర్ చేస్తే మనకు రీఫండ్ పడడానికి అవకాశం ఉంటుందని చెప్పారు కాబట్టి వీటి కోసం మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతున్నారు. సేవ్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ ఎస్ఎస్సికి సంబంధించిన అంటే మీరు కానిస్టేబుల్ అప్లై చేస్తున్నాం కదా, మనం ఇప్పుడు కానిస్టేబుల్కి క్వాలిఫికేషన్ ఏంటి, మనకు 10th కాబట్టి 10th సంబంధించిన డీటెయిల్స్ అడుగుతాను అనమాట. ఇక్కడ మీ స్టేట్ ఏదైతే స్టేట్, తర్వాత మీ డిస్టిక్ అండ్ ఇక్కడ మీ బోర్డు ఏదైతే ఆ బోర్డుని ఎంటర్ చేసేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ పాసింగ్ అండ్ రూల్ నెంబర్ ఎంటర్ చేసి యాడ్ అని క్లిక్ చేసేయండి. తర్వాత యాడ్ అని క్లిక్ చేసేయండి, యాడ్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ మీకు ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అవుతుంది అనమాట. ఫోటోగ్రాఫ్ అనేది వైట్ బ్యాక్గ్రౌండ్లో ఉండాలన్నమాట. అండ్ మీకు వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే మనము సిగ్నేచర్ కూడా ఎంటర్ చేయాలి. ఇవన్నీ 30 నుంచి 70 KB మధ్యలో ఉండాలి ఫోటో అండ్ సిగ్నేచర్. నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను చూడండి. మీరు వైట్ బ్యాక్గ్రౌండ్ పైన దిగండి ఫోటోని, అండ్ మీకు రీసెంట్ ఫోటో అయి ఉండాలి అది. తర్వాత సేవ్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనము చూడండి అగ్రి బటన్ పైన క్లిక్ చేయాలన్నమాట. థర్డ్ 3 అగ్రి బటన్స్ ఉన్నాయి. మనం సెకండ్ ఆల్రెడీ క్లిక్ చేసాము, సో థర్డ్ కూడా క్లిక్ చేసేయాలి. క్లిక్ చేసి మీ ప్లేస్ ఎంటర్ చేసేయండి, మీ ప్లేస్ ఏదైతే అది. మీ ప్లేస్ ఎంటర్ చేసి మనకి ఇక్కడ ప్రివ్యూ పైన అప్లికేషన్ చేయండి. ప్రివ్యూ పైన అప్లికేషన్ చేస్తే మీకు అప్లికేషన్ ఏమేమి ఎంటర్ చేశారో అవన్నీ డీటెయిల్స్ వస్తుంది.
ఆ డీటెయిల్స్ని జాగ్రత్తగా చూసుకొని మీకు మన చేంజ్ చేయాలనుకుంటే మీరు చేంజ్ చేసేయండి, లేదా అన్ని కరెక్ట్ అంటే సబ్మిట్ మీద క్లిక్ చేయండి, లేకపోతే ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోండి. ఈ అప్లికేషన్ నాట్ టు బి ఓకే అంటే సబ్మిషన్ చేసిన తర్వాత మీరు ఎటువంటి అప్లికేషన్ని చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉండదని చెప్తుంది, కాబట్టి మనం సబ్మిట్ చేయాలి. తర్వాత మనకు ఈ కానిస్టేబుల్కి వచ్చేసరికి మనకు 500 రూపీస్ పేమెంట్ కదా, ఓబీసీ వాళ్ళకు, జనరల్ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 250 రూపీస్ అనమాట. ఇక్కడ మనం అమౌంట్ పే చేయాలన్నమాట. అమౌంట్ అనేది మనము పే నో పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు బ్యాంకింగ్ డీటెయిల్స్ ఇచ్చేసేసి మీరు బ్యాంకింగ్ ఆర్ నెట్ బ్యాంకింగ్, యూపీఐ ఏ విధంగానైనా పే చేయొచ్చు. నేను డెబిట్ కార్డ్ ద్వారా పే చేస్తాను. డెబిట్ కార్డులో కార్డ్ నెంబరు, నేము, మంత్, ఇయర్, ఎక్స్పైరీ డేట్ అంటేసి పే పైన క్లిక్ చేయాలన్నమాట. పే నౌ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ వస్తుంది. అప్లికేషన్ మనం ప్రింట్ తీసుకోవచ్చు, రిసిప్ట్ కూడా వస్తుంది, పేమెంట్ రిసిప్ట్ అండ్ అప్లికేషన్ రెండు వస్తాయన్నమాట. మనకు అవసరం అనుకుంటే మనం ప్రింట్ తీసుకోవచ్చు, లేదంటే అలాగే ఉంచుకున్నా పర్లేదు. ఇక్కడ మనం ఇప్పుడు చూడండి కానిస్టేబుల్కి అయిపోయింది కదా, మనం ఎస్ఐకి ఏ విధంగా అప్లై చేసుకోవాలని ఇప్పుడు చూసుకుందాము. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదా కానిస్టేబుల్కి ఏ విధంగా అయితే అప్లై చేయాలో ఆ విధంగానే సేమ్ దీని కూడా ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర వచ్చేసి మనకు ఇక్కడ డిగ్రీ డీటెయిల్స్ అడుగుతుంది అంతే. మీకు వీడియో ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ అవుట్. జై హింద్.